హలో గైస్, ఈరోజు అయితే అవకాడో షేక్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మా మమ్మీ కూడా ఎప్పటి నుంచో అడుగుతుంది అవకాడో షేక్ ఎలా చేస్తారు అని చెప్పేసేసి. సరే మా మమ్మీకి కూడా చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి బ్లింకిట్లో అయితే అవకాడో అయితే ఆర్డర్ పెట్టింది మమ్మీ. సో ఆర్డర్ తీసేసుకున్న తర్వాత అవకాడోని పైన పీల్ చేసేస్తాము. యాజ్ యూజువల్గా పీల్ చేసి సీడ్ తీసేసి పీసెస్గా కట్ చేసుకుంటాము. అందులో మీకు షుగర్ కావాలంటే షుగర్, బెల్లం కావాలంటే బెల్లం వేసుకుని మిల్క్తో పాటు మిక్స్ చేసుకోండి. అది కొంచెం ఫైన్ పేస్ట్లా వస్తుంది. మా మమ్మీ అయితే ఒక్క అవకాడో ఎవరికి సరిపోతుంది అని చెప్పి అడిగింది. కానీ మనం పేస్ట్ చేసుకోగానే అది చాలా థిక్ మ్యాటర్లా వస్తుంది. అందులో మీరు కొంచెం థిన్గా కావాలంటే మిల్క్ లేదంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్సీ చేసుకుని గ్లాస్లో అయితే సర్వ్ చేసుకోండి. మేమైతే నలుగురు తాగాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ అయితే వచ్చింది. మా వాళ్ళందరికీ చాలా నచ్చింది. కొంతమందికి అయితే సపోటా షేక్లా అనిపించింది. బట్ ఓకే, నిజంగా చెప్పాలి అంటే అవకాడోతో ఏం చేసుకున్నా హెల్దీ అండ్ అన్నీ టేస్టీగా వచ్చాయి. నేను ఇప్పటివరకు 2 అటెంప్ట్స్ చేశాను కదా. అండ్ నాకైతే మా ఇంటికి వెళ్తే ఏదో ఒకటి కొత్తగా ప్రయోగించాలనిపిస్తుంది. ఎందుకంటే నేను పెద్దగా వంటలు చేసేదాన్ని కాదు మ్యారేజ్కి ముందు. సో వాళ్ళ ముందు ఏమైనా చేస్తే నాకేమైనా వచ్చు అని ఫీల్ అవుతారని చెప్పి చేస్తూ ఉంటా. అలానే ఎలాగో మా మమ్మీ కూడా అవకాడో షేక్ అడిగింది కదా అని చెప్పి చూపించాను ఎలా చేయాలి ఏంటి అని. మా మమ్మీ వాళ్ళు ఎక్కువ జ్యూసెస్ తాగుతూ ఉంటారనమాట. మా డాడీకి ఎక్కువ ఇస్తూ ఉంటుంది. సో ఇట్లా చూపిస్తే అట్లీస్ట్ తనకైనా అవసరం పడుతుంది కదా అని చెప్పేసి అవకాడో షేక్ని అయితే చేశాను. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో కొత్తగా ట్రై చేయాలనిపించేటట్టు. నేను అన్నీ చేయను, ఓన్లీ సింపుల్గా 5 to 10 minutesలో అయిపోయేవి మాత్రమే చేస్తాను. మిగతా వంటంతా మా మమ్మీ మా అక్క మాత్రమే చేసుకుంటారు. నేను వంటల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళిద్దరులే వంటల్లో క్వీన్స్.